యూరోపియన్ యూనియన్ మరియు ఇండియా మధ్య జరుగుతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశంగా మారాయి. ఇది కేవలం దిగుమతులు, ఎగుమతులపై పన్నులు తగ్గించే ఒప్పందం మాత్రమే కాదు, భారతదేశ ఆర్థిక భవిష్యత్తును దిశానిర్దేశం చేసే శక్తివంతమైన వ్యూహాత్మక ఒప్పందం. ప్రపంచ ఆర్థిక నిపుణులు, పాలసీ మేకర్స్, అంతర్జాతీయ మీడియా ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని పిలవడం వెనుక కారణం, దీని ప్రభావం వచ్చే 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఇండియా మరియు యూరోప్ రెండింటి ఆర్థిక వ్యవస్థలపై పడనుంది. యూరోపియన్ యూనియన్ అంటే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి 27 అభివృద్ధి చెందిన దేశాల సమాఖ్య. మరోవైపు ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ. ఈ రెండు శక్తులు ఒకే టేబుల్పై కూర్చుని చర్చలు జరపడమనేది గ్లోబల్ ట్రేడ్ మ్యాప్లో ఒక పెద్ద మార్పుకు సంకేతం. ప్రస్తుతం ఈయూ, ఇండియా మధ్య వాణిజ్యం సుమారు $120 బిలియన్ స్థాయిలో ఉంది. కానీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పూర్తిగా అమల్లోకి వస్తే ఇది $200 బిలియన్ దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ డీల్లో ప్రధాన అంశం టారిఫ్ రిడక్షన్. ప్రస్తుతం ఇండియా నుంచి యూరోప్కు వెళ్లే టెక్స్టైల్స్, గార్మెంట్స్, లెదర్ ప్రాడక్ట్స్, ఫార్మస్యూటికల్స్, ఆటోమొబైల్ పార్ట్స్ వంటి ఉత్పత్తులపై భారీ ఇంపోర్ట్ డ్యూటీలు ఉన్నాయి. ఈ డ్యూటీలు తగ్గితే ఇండియన్ ఉత్పత్తులు యూరప్ మార్కెట్లో మరింత పోటీగా మారతాయి. ఇది ఇండియా ఎగుమతులకు ఒక పెద్ద బూస్ట్ అవుతుంది. ముఖ్యంగా చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు అంటే ఎంఎస్ఎంఈలకు ఇది గోల్డెన్ ఛాన్స్గా మారుతుంది. ఈ ఒప్పందం ద్వారా యూరోపియన్ యూనియన్ ఇండియాకు ఇచ్చే మరో కీలక ఆఫర్ మేక్ ఇన్ ఇండియాకి మద్దతు. యూరోప్కు చెందిన పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పుడు ఇండియాను కేవలం వినియోగదారుల మార్కెట్గా మాత్రమే కాకుండా ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చూస్తున్నాయి. ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ స్టోరేజ్, సెమీకండక్టర్స్, గ్రీన్ టెక్నాలజీ వంటి రంగాల్లో యూరప్ దగ్గర ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ఇండియాకు రావడం వల్ల దేశీయ పరిశ్రమల స్థాయి పూర్తిగా మారే అవకాశం ఉంది. ఒక యూరోపియన్ కంపెనీ ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడమంటే దాని చుట్టూ మొత్తం ఒక ఎకోసిస్టమ్ ఏర్పడుతుంది. లోకల్ సప్లయర్లు, లాజిస్టిక్స్, స్కిల్డ్ వర్కర్లు, సర్వీస్ సెక్టార్ అన్నీ కలిపి భారీ ఉద్యోగాల సృష్టికి దారితీస్తాయి. ఈ డీల్ జియోపొలిటికల్గా కూడా చాలా కీలకం. ప్రస్తుతం ప్రపంచం చైనా మీద అధికంగా ఆధారపడటం తగ్గించుకోవాలని చూస్తోంది. సరఫరా గొలుసుల్లో డైవర్సిఫికేషన్ అనేది యూరప్కు చాలా అవసరం. ఈ సందర్భంలో ఇండియా ఒక స్టేబుల్, డెమోక్రటిక్, నమ్మదగిన భాగస్వామిగా కనిపిస్తోంది. ఇండియా కూడా తన ఆర్థిక వ్యవస్థను గ్లోబల్ సప్లై చైన్లో మరింత లోతుగా అనుసంధానించుకోవాలని అనుకుంటోంది. ఈ రెండు అవసరాలు కలిసే చోటే ఈ ఈయూ ఇండియా ట్రేడ్ డీల్ రూపుదిద్దుకుంటోంది. అందుకే ఈ ఒప్పందాన్ని సాధారణ ట్రేడ్ డీల్గా కాకుండా భవిష్యత్తును నిర్ణయించే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా ప్రపంచం చూస్తోంది. ఈ ఈయూ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో అత్యంత కీలకమైన అంశం యూరోపియన్ యూనియన్ ఇండియాకు ఇచ్చే ఆర్థిక, వాణిజ్య ఆఫర్లు మరియు ఇండియా యూరప్కు ఇచ్చే ప్రతిస్పందన కన్సెషన్స్. ఈ ఒప్పందం ఒకవైపు మాత్రమే లాభపడే డీల్ కాదు, ఇది రెండు వైపుల అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలు కలిసేలా రూపొందుతున్న పరస్పరాధారిత ఒప్పందం. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ ఇండియాను తన దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామిగా చూడటం ఈ డీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొదటగా యూఈ ఇండియాకు ఇచ్చే ప్రధాన ఆఫర్ టారిఫ్ లిబరలైజేషన్. ప్రస్తుతం యూరోప్ మార్కెట్లోకి వెళ్లే ఇండియన్ ఉత్పత్తులపై ఉన్న ఇంపోర్ట్ డ్యూటీలు చాలా వరకు ఇండియన్ ఎగుమతులకు అడ్డంకిగా ఉన్నాయి. ఈ డీల్ ద్వారా టెక్స్టైల్స్, గార్మెంట్స్, లెదర్, ఫుట్వేర్, ఇంజనీరింగ్ గూడ్స్, ఆటోమొబైల్ పార్ట్స్ వంటి రంగాల్లో టారిఫ్లను దశలవారీగా తగ్గించడానికి యూఈ సిద్ధమవుతోంది. దీనివల్ల ఇండియన్ ఉత్పత్తులు యూరప్ మార్కెట్లో మరింత ఆకర్షణీయంగా మారతాయి. ఇది కేవలం పెద్ద కార్పొరేట్లకే కాకుండా చిన్న ఎగుమతి సంస్థలు మరియు ఎంఎస్ఎంఈలకు కూడా యూరప్ మార్కెట్ను తెరవడం లాంటిది. ఫార్మస్యూటికల్ రంగంలో యూఈ ఇండియాకు ఇచ్చే ఆఫర్ మరింత వ్యూహాత్మకమైనది. ఇండియాను ప్రపంచం ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్గా గుర్తించిన యూరప్లో రెగ్యులేటరీ అడ్డంకులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెగ్యులేటరీ హార్మోనైజేషన్, మ్యూచువల్ రికగ్నిషన్ వంటి అంశాలు ముందుకు వస్తే ఇండియన్ ఫార్మా కంపెనీలకు యూరప్లో అనుమతులు సులభమవుతాయి. దీనివల్ల చవకగా క్వాలిటీ ఉన్న మందులు యూరప్కు చేరుతాయి. అదే సమయంలో ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ గ్లోబల్ స్థాయిలో మరింత బలోపేతమవుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మరియు మేక్ ఇన్ ఇండియా ఈ డీల్లో కేంద్ర బిందువుగా ఉన్నాయి. యూరోపియన్ కంపెనీలు ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్,
గ్రీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ మెషినరీ, సెమీకండక్టర్స్ వంటి రంగాల్లో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా కీలకమవుతుంది. ఇది ఇండియాను తక్కువ ఖర్చుతో తయారు చేసే దేశంగా మారకుండా హై వాల్యూ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దేశంగా మారుస్తుంది. దీని ఫలితంగా నైపుణ్యమాధారిత ఉద్యోగాలు పెరుగుతాయి, దేశీయ పరిశ్రమల ఉత్పాదకత మెరుగుపడుతుంది. ఇప్పుడు ఇండియా యూరోపియన్ యూనియన్కు ఇచ్చే ప్రధాన ఆఫర్లను చూస్తే, మొదటగా ఇండియా తన భారీ వినియోగదారుల మార్కెట్కు యాక్సెస్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఆటోమొబైల్స్, లగ్జరీ గూడ్స్, వైన్ అండ్ స్పిరిట్స్, హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో యూరోపియన్ ఉత్పత్తులపై ఇండియా టారిఫ్లను క్రమంగా తగ్గించే అవకాశం ఉంది. ఇది ఇండియా మార్కెట్లో పోటీని పెంచుతుంది. షార్ట్ టర్మ్లో కొన్ని దేశీయ పరిశ్రమలకు ఇది సవాలుగా మారినా, లాంగ్ టర్మ్లో ఇది ఇండియన్ ఇండస్ట్రీని మరింత సమర్థవంతంగా అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా తీసుకువెళుతుంది. వ్యవసాయ రంగం ఈ డీల్లో అత్యంత సున్నితమైన అంశంగా నిలుస్తోంది. యూరోపియన్ యూనియన్ తన రైతులను బలంగా రక్షిస్తుంది, అలాగే ఇండియా కూడా తన రైతులపై రాజకీయ, సామాజిక బాధ్యత కలిగి ఉంది. అందుకే ఈ రంగంలో పూర్తి లిబరలైజేషన్ కంటే సెలెక్టివ్ ఓపెనింగ్పై చర్చ జరుగుతోంది. అయితే ప్రాసెస్డ్ ఫుడ్, ఆర్గానిక్ ప్రాడక్ట్స్, స్పైసెస్, బాస్మతి రైస్ వంటి విభాగాల్లో ఇండియాకు యూరప్లో భారీ డిమాండ్ ఉంది. సరైన స్టాండర్డ్స్, సర్టిఫికేషన్స్ పాటిస్తే ఇది రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా పనిచేస్తుంది. సేవా రంగంలో ఇండియా యూరప్కు ఇచ్చే ఆఫర్ చాలా కీలకం. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, లీగల్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ వంటి రంగాల్లో యూరోపియన్ కంపెనీలకు ఇండియా మార్కెట్లో మరింత స్వేచ్ఛ ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఇండియన్ ఐటీ, సాఫ్ట్వేర్, ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీలకు యూరప్లో వర్క్ చేసే అవకాశాలు పెరగాలని ఇండియా కోరుతోంది. ఇది స్కిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఇండియాను మరింత బలోపేతం చేస్తుంది. మొత్తం మీద చూస్తే పేజీ 2లో చెప్పిన అంశాలు ఈ EU-ఇండియా ట్రేడ్ డీల్ ఒక సాధారణ వాణిజ్య ఒప్పందం కాదు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, సర్వీసెస్ అన్నింటినీ కలిపే సమగ్ర ఒప్పందం. రెండు వైపులా ఇచ్చిపుచ్చుకునే ఈ ఆఫర్లు, కన్సెషన్స్ కలిసే ఈ డీల్ను ప్రపంచం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా చూస్తోంది. ఈ EU-ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో అత్యంత భవిష్యత్తు దృష్టితో రూపొందిన భాగం డిజిటల్ ట్రేడ్ మరియు డేటా గవర్నెన్స్. యూరోపియన్ యూనియన్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డేటా ప్రైవసీ చట్టాలు కలిగి ఉంది. ముఖ్యంగా GDPR లాంటి రెగ్యులేషన్స్ ద్వారా వ్యక్తిగత డేటా రక్షణకు పెద్ద ప్రాధాన్యమిస్తోంది. మరోవైపు ఇండియా ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న డిజిటల్ ఎకానమీగా మారుతోంది. యూపీఐ, ఫిన్టెక్, ఈ-కామర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. ఈ రెండు విధానాలు కలిసే చోటే ఈ ట్రేడ్ డీల్లో డేటా ప్రొటెక్షన్, క్రాస్ బార్డర్ డేటా ఫ్లోస్, డిజిటల్ సర్వీసెస్కు సంబంధించిన క్లియర్ రూల్స్ ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఇండియన్ స్టార్టప్స్కు యూరోప్ మార్కెట్ను మరింత సులభంగా చేరుకునే మార్గాన్ని తెరుస్తుంది. అదే సమయంలో యూరోపియన్ డిజిటల్ కంపెనీలకు ఇండియా వంటి పెద్ద మార్కెట్లో నమ్మకంగా పనిచేసే అవకాశం ఇస్తుంది. ఈ ఒప్పందంలో మరో కీలకమైన అంశం క్లైమేట్ చేంజ్ మరియు గ్రీన్ డీల్. యూరోపియన్ యూనియన్ ప్రపంచంలో గ్రీన్ ఎనర్జీ, కార్బన్ న్యూట్రాలిటీ, సస్టైనబుల్ ఫైనాన్స్ రంగాల్లో లీడర్. ఇండియా కూడా 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యాన్ని ప్రకటించింది. ఈ రెండు లక్ష్యాలు కలిసేలాగే ఈ ట్రేడ్ డీల్లో గ్రీన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, క్లైమేట్ ఫైనాన్స్, రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు వంటి అంశాలు చర్చలో ఉన్నాయి. సోలార్ పవర్, విండ్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో యూరప్ నుంచి ఇండియాకు పెట్టుబడులు రావడం వల్ల ఇండియా తన అభివృద్ధి లక్ష్యాలను పర్యావరణానికి హాని కలగకుండా సాధించే అవకాశం పొందుతుంది. ఇది ఇండియాను కేవలం ఆర్థిక శక్తిగా మాత్రమే కాకుండా గ్లోబల్ క్లైమేట్ లీడర్గా కూడా నిలబెట్టే అవకాశం ఇస్తుంది. అయితే ఈ డీల్ పూర్తిగా లాభాలకే పరిమితం కాదు. కొన్ని సవాళ్లు, రిస్కులు కూడా ఉన్నాయి. యూరోపియన్ లగ్జరీ బ్రాండ్లు, హై ఎండ్ ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రాడక్ట్స్ ఇండియా మార్కెట్లోకి రావడం వల్ల దేశీయ పరిశ్రమలపై పోటీ ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు మొదట్లో ఈ పోటీని తట్టుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. అలాగే డేటా ప్రైవసీ, పర్యావరణ ప్రమాణాలు వంటి అంశాల్లో ఇండియాకు కొంత అడ్జస్ట్మెంట్ అవసరమవుతుంది. కానీ ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇవి తాత్కాలిక సవాళ్లు మాత్రమే. లాంగ్ టర్మ్లో ఈ ఒప్పందం ఇండియన్ ఇండస్ట్రీలను మరింత సమర్థవంతంగా అంతర్జాతీయ ప్రమాణాలకు దగ్గరగా తీసుకువెళ్తుంది. మొత్తం మీద చూస్తే EU-ఇండియా ట్రేడ్ డీల్ ఒక సాధారణ వాణిజ్య ఒప్పందం కాదు.
ఇది ఇండియా ఎగుమతులను పెంచే ఒప్పందం, ఉద్యోగాలను సృష్టించే ఒప్పందం, టెక్నాలజీని దేశంలోకి తీసుకువచ్చే ఒప్పందం, అలాగే ఇండియాను గ్లోబల్ సప్లై చైన్లో కీలక భాగంగా నిలబెట్టే ఒప్పందం. యూరోపియన్ యూనియన్కు ఇది చైనా మీద ఆధారపడటం తగ్గించుకోవడానికి వ్యూహాత్మక అవకాశం. ఇండియాకు ఇది ఒక గ్లోబల్ పవర్గా ఎదగడానికి దారితీసే ప్లాట్ఫామ్. అందుకే ప్రపంచం ఈ ఒప్పందాన్ని కేవలం ట్రేడ్ డీల్గా కాకుండా భారతదేశ ఆర్థిక భవిష్యత్తును మలిచే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా చూస్తోంది. ఇదే ఈ కథ ముగింపు కాదు, ఇది ఒక నూతన అధ్యాయ ప్రారంభం. ఈ ఒప్పందం పూర్తిగా అమల్లోకి వస్తే వచ్చే 20 నుంచి 30 సంవత్సరాల పాటు ఇండియా ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులు, ప్రపంచంలో ఇండియా స్థానం ఎలా మారుతుందో మనం చూడబోతున్నాం. ఇది ఒక ఒప్పందం మాత్రమే కాదు, ఇది ఇండియా భవిష్యత్తుపై వేసిన ఒక పెద్ద సంతకం.